ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. అసలు పోలవరంలో ఏం జరుగుతోంది, ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది, ఇలాంటి అంశాలు తెలుసుకొని నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు పోలవరం వెళ్తున్నారు. సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి ఫీల్డ్లోకి ఎంటర్ కానున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తొలుత పోలవరం వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. నేడు ఉదయం 9:30 గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. స్పిల్వే పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాంను పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో భేటీ అయ్యి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా వారికి టైం బౌండ్ కార్యక్రమాన్ని నిర్దేశించనున్నారు సీఎం చంద్రబాబు. 2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరిసారి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. ఆ తర్వాత జిల్లా పర్యటన సమయంలో పోలవరం వెళ్లేందుకు ప్రయత్నించిన బాబు రాత్రి అయిందని ప్రాజెక్టు వద్దకు వెళ్లనీయకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక నేడు ముఖ్యమంత్రి హోదాలో పోలవరం పర్యటనకు వెళ్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం పనులు పరిశీలనకు వస్తుండటంతో అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాజెక్టు హెలిప్యాడ్ పరిసరాలను శుభ్రం చేశారు. చంద్రబాబు హయాంలో వేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలు మెరుగులు దిద్దారు. సీఎం టూర్ నేపథ్యంలో పోలవరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.